Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editorial analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. And not only vocabulary, you must have command over grammar and also understanding context play a crucial role. And the vocabulary which we are taking from the editorial are very useful in answering these sections. And what you have to do is, you have to keep a notebook and take down the words along with synonyms, antonyms and examples, and do revise them regularly and do watch the videos regularly so that you can improve within 3 months. So let's begin the session. Look at the first word. First word చూడండి. Underpin. Underpin అనేది ఇది వచ్చేసి మనకి verb form. Parts of speech వచ్చేసి verb form. Underpin parts of speech వచ్చేసి verb అంటే it denotes action. Underpin అంటే support చేయడము. అంటే to provide a basic foundation that makes something more స్టేబుల్ అండ్ రిలయబుల్ అంటే సపోర్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో అండర్పిన్ అంటే ఇక్కడ మనకి సపోర్ట్ అనే మీనింగ్ తీసుకోండి. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్ అంటే సపోర్ట్, స్ట్రెంగ్థెన్, బాల్స్టర్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అగైన్ ఇవి మళ్ళీ బాల్స్టర్, రీఇన్ఫోర్స్ అండ్ ఫార్టిఫై. సో అండర్పిన్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ వర్బ్ ఫార్మ్. ద మీనింగ్ ఆఫ్ అండర్పిన్ మీన్స్ సపోర్ట్ చేయడము అని వస్తుంది. సినోనిమ్స్ ఒకసారి మళ్ళీ చూడండి. సపోర్ట్, స్ట్రెంగ్థెన్, బాల్స్టర్, రీఇన్ఫోర్స్ అండ్ ఫార్టిఫై. వాట్ ఆర్ ద అపోజిట్ వర్డ్స్? అండర్మైన్ అంటే వీకెన్ చేయడం, డ్యామేజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అపోజిట్ వర్డ్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అగైన్. రెగ్యులర్గా మీకు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు కమాండ్ వచ్చేస్తుంది వాటి మీద మీకు ఆటోమేటిక్గా. సో అండర్మైన్, వీకెన్, డిమినిష్, హిండర్ అండ్ సబ్వర్డ్ అన్ని మీనింగ్స్ ఏంటి? వీకెన్ చేయడం అని మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్పిన్ అంటే సపోర్ట్ చేయడము, స్ట్రెంగ్థెన్ చేయడం అని వస్తుంది. అపోజిట్ వర్డ్స్ ఏంటి? అండర్మైన్, వీకెన్, డిమినిష్, హిండర్, సబ్వర్డ్. ఓకేనా? So let's look at the example so that you can understand it very well. Her detailed research, తన యొక్క detailed research ఏదైతే ఉందో underpins అంటే supports the conclusions support చేసి అంటే strengthen చేసేలాగా ఉన్నాయంటున్నాడు. Conclusions of the report. So our detailed research supports and strengthens the conclusions of the report అని చెప్తున్నాడు. అంటే రిపోర్ట్ యొక్క కంక్లూషన్స్ ని ఆమె యొక్క డీటెయిల్ రీసెర్చ్ అనేది సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్తున్నాడు. సో అండర్పిన్ అంటే ఇక్కడ ఏంటి? మనకి సపోర్ట్ కానీ, స్ట్రెంగ్థెన్ కానీ అండ్ బాల్స్టర్ కానీ, రీఇన్ఫోర్స్ కానీ, ఫార్టిఫై కానీ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మళ్ళీ రెగ్యులర్గా మీకు రిపీట్ అవుతాయి కాబట్టి మీకు ఒక కమాండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే వీళ్ళ పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో, క్లోజ్ టెస్ట్లో చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ రీడింగ్ కాంప్లెక్స్లో ఇస్తే మీకు ఆ కాంటెక్స్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఓకేనా? ఫస్ట్ వర్డ్ ఏంటి? అండర్పిన్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది వర్బ్. నెక్స్ట్ వర్డ్ ల్యూక్రేటివ్. సో ఈ ఎడిటోర్లో వెరీ ఫ్యూ వర్డ్స్ వచ్చినాయి మనకి. సో ఆ వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ల్యూక్రేటివ్. సో ద వర్డ్స్ ఎప్పుడైతే మనకి ఇట్లా ఐవిఈతో ఎండ్ అయినాయి అనుకోండి, దాన్ని అడ్జెక్టివ్ సఫిక్సెస్ అంటారు. మోస్ట్లీ ఐవిఈ వచ్చినాయంటే అవి అడ్జెక్టివ్ సఫిక్సెస్. ఈ సఫిక్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సఫిక్సెస్ మీద ఐడియా ఉంటే ఆ వర్డ్ అక్కడ ఏం రావాలి, ఇక్కడ బ్లాంక్లో నౌన్ రావాలా, అడ్జెక్టివ్ రావాలా, అడ్వర్బ్ రావాలని మనకి కమాండ్ ఉంటుంది అనమాట. సో ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐవిఈ ఏంటివి? అడ్జెక్టివ్స్. సో ల్యూక్రేటివ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఏం చేస్తే ఇట్ మాడిఫైస్ ద నౌన్ అనమాట. ల్యూక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్ అనమాట. మీనింగ్ ఏంటి? ప్రాఫిటబుల్. సో లుక్రేటివ్ బిజినెస్ అంటే ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్రేటివ్ అంటే కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ ప్రొడ్యూసింగ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ రిటర్న్స్ అనమాట. ఈల్డింగ్ అంటే ప్రొడ్యూసింగ్ అని వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ప్రాఫిటబుల్. ఓకేనా? అండ్ సినోనిమ్స్ చూడండి. ప్రాఫిటబుల్ అండ్ రెమ్యునరేటివ్ వస్తుంది. అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకి? అన్ప్రాఫిటబుల్, అన్రివార్డింగ్ అని వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్రేటివ్? ప్రాఫిటబుల్ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ అనొచ్చు. ఇది దీని యొక్క మీనింగ్ మనకు ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో ఎగ్జాంపుల్ చూడండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ఇదంతా కూడా సబ్జెక్ట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ఏదైతే ఉందో
రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఏదైతే ఉందో కెన్ బి క్వైట్ ల్యూక్రేటివ్ అంటున్నాడు. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రాఫిటబుల్ అంటున్నాడు. ఇఫ్ యూ చూస్ ద రైట్ ప్రాపర్టీ, మీరు రైట్ ప్రాపర్టీని చూస్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో క్లియర్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ కెన్ బి క్వైట్ ల్యూక్రేటివ్ ఇఫ్ యూ చూస్ ద రైట్ ప్రాపర్టీస్. ఓకేనా. ఇక్కడ క్వైట్ అనేది చూడండి, క్వైట్ అంటే మనకి ఇది అడ్వర్బ్, కంప్లీట్లీ అనమాట మీనింగ్. సో ఇది మనకి అడ్జెక్టివ్. అడ్వర్బ్ ఏం చేస్తుంది అంటే అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది. ఓకేనా. అడ్వర్బ్ ఏం చేస్తుంది, అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది, మన నౌన్ని మాడిఫై చేస్తుంది. ఇదంతా కూడా నౌన్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ దీన్ని మాడిఫై చేస్తుంది. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అంటారు. సో ఈ బిజినెస్ గురించి, ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తుంది. దట్ ఈస్ ప్రాఫిటబుల్ అని చెప్తుంది. సో ద వర్డ్ లుక్రేటివ్ ఇస్ అడ్జెక్టివ్, దిస్ ఇస్ మాడిఫైయింగ్ ద నౌన్, దిస్ ఇస్ సబ్జెక్ట్ అంటాం. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్. ఓకేనా. అండ్ ఇది క్వైట్ అనేది ఇక్కడ ఏంటి, అడ్వర్బ్, దిస్ ఇస్ మాడిఫైయింగ్ అడ్జెక్టివ్. ఇవన్నీ కూడా మీ గ్రామర్ రూల్స్లో మీకు ఆల్రెడీ యాప్స్లో కూడా, మేము మా యాప్లో టోటల్ గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా చేయడం జరిగింది, అవి మీరు చూసుకోవచ్చు. సో అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవన్నిటి మీద కమాండ్ ఉంటే మీకు వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్ ఉంటుంది, స్పాటింగ్ ఎర్రర్స్ అని. అది ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ ఆర్డర్స్ తెలియాలి, వీటి రూల్స్ కూడా తెలియాలి. సో క్లియర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లుక్రేటివ్ అంటే ది అడ్జెక్టివ్, ద మీనింగ్ ఈస్ ప్రాఫిటబుల్ అనమాట. నెక్స్ట్ అన్లీష్. అన్లీష్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి ఇది వర్బ్ ఫామ్. అన్లీష్ అంటే ఫ్రీగా వదిలేయడం అనమాట. ఓపెన్ చేయలా, ఫ్రీగా మనము డాగ్ని కట్టేసి ఉంచామనుకోండి, రిస్ట్రిక్ట్ చేసి ఉంచాము, చైన్తో రిస్ట్రిక్ట్ చేసి ఉంచామనుకోండి, దాన్ని ఏమంటాం, లీష్ అంటాం. దాన్ని వదిలేసామనుకోండి అన్లీష్ అంటాం, అంటే ఫ్రీగా వదిలేయడం అనమాట. సో అన్లీష్ అంటే వర్బ్ ఫామ్. ద మీనింగ్ ఈస్ టు లెట్ సమ్వన్ ఆర్ సంథింగ్ గో ఆర్ బికమ్ యాక్టివ్ ఆర్ ఆఫెన్ విత్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ అనమాట. ఫ్రీగా వదిలేయడం మనం మీరు గుర్తుపెట్టుకోండి. సో అపోజిట్ దాని సినోనిమ్స్ ఏంటి చూడండి, రిలీజ్ చేయడము, చైన్ విప్పడము, సెట్ ఫ్రీ అండ్ లెట్ లూజ్ అని వస్తుంది. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి, యాంటోనిమ్స్, రిస్ట్రిక్ట్ చేయడము, కంటైన్ అంటే హోల్డ్ చేయడము, కంట్రోల్ అండ్ సప్రెస్, స్టాప్ చేయడము. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అన్లీష్? ఇది మీనింగ్ మీకు ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది తొందరగా అర్థమవుతుంది. సో అన్లీష్ అంటే ఏంటి, రిలీజ్ చేయడం అన్న. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టార్మ్ ఇక్కడ సబ్జెక్ట్, అన్లీస్డ్ ఇది వర్బ్. సో ద స్టార్మ్ అన్లీస్డ్ అంటే రిలీజ్డ్ అన్నమాట ఇక్కడ మీనింగ్. ద స్టార్మ్ రిలీజ్డ్ హెవీ రెయిన్స్ రిలీజ్ చేశాయి అండ్ స్ట్రాంగ్ విండ్స్ రిలీజ్ చేసినాయి ఆన్ ద సిటీ పైన అని చెప్తున్నాడు. ద స్టార్మ్ రిలీజ్డ్ అంటే అన్లీజ్డ్ హెవీ రెయిన్స్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ ఆన్ ద సిటీ అని చెప్తున్నాడు. సిటీ పైన స్ట్రాంగ్ విండ్స్ని, స్ట్రాంగ్ అంటే హెవీ రెయిన్స్ని వదిలాయి అనమాట, రిలీజ్ చేశాయి అనమాట. ద మీనింగ్ అంటే మనకి ఇక్కడ క్లియర్ అర్థం కావాలి. దానివల్ల చాలా హెవీ రెయిన్స్ వచ్చినాయి అండ్ హెవీ విండ్స్ వచ్చిన సిటీలో అని చెప్పొచ్చు. సో అన్లీష్ అంటే ఇక్కడ ఏంటి, రిలీజ్, సెట్ ఫ్రీ, లెట్ లూజ్ అని వస్తుంది. క్లియర్. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇది మనకి వర్బ్ అండి. నెక్స్ట్ పెనాసియా. పెనాసియా అంటే సర్వరోగ నివారిణి అంటాం కదా, అన్ని రోగాలకి ఒకటే మందు అంటాం కదా జనరల్గా. అంటే రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, రెమెడీ ఫర్ ఆల్ సొల్యూషన్స్ అనమాట. సో పెనాసియా అంటే ఇట్స్ ఎ నౌన్ ఫామ్. సో నౌన్ అంటే ఏంటి, మనకి ఇది నేమ్స్ ఎలా చేస్తుంది, రైట్? నౌన్ ఏ విధంగా యూజ్ చేస్తాం మన సెంటెన్స్లో, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. పెనాసియా అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏ రెమెడీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అనమాట. వాట్ ఇస్ దాట్? ఏ సొల్యూషన్ ఆర్ రెమెడీ దట్ ఈస్ బిలీవ్డ్ టు అడ్రస్ ఆర్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూ పాలసీ, ఇది మనకు సబ్జెక్ట్. ద న్యూ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్ చేయబడింది అంటున్నాడు. ఏ న్యూ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్ చేయబడింది అంటున్నాడు. ఎందుకు, ఏ విధంగా? యాజ్ ఏ పెనాసియా ఫర్ ద ఎకనామిక్ డౌన్ టర్న్ బట్ ఇట్ హ్యాడ్ మిక్స్డ్ రిజల్ట్స్. ఇక్కడ న్యూ పాలసీ దేనికి రిలీజ్ చేశారు, ఎకనామిక్ డౌన్ టర్న్ కి రెమెడీగా, సొల్యూషన్గా ఈ న్యూ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఏమైంది, బట్ గోస్ విత్ ఇది బట్ కనెక్ట్ అపోజిట్ ఐడియా. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి ఏంటి నెగిటివ్ అంటే, బట్ ఇట్ హ్యాడ్ మిక్స్డ్ రిజల్ట్. కానీ ఆ పాలసీ అనేది మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది అనమాట. సో క్లియర్, పెనాసియా మీన్స్ ఏ రెమెడీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పిట్ స్టాప్. పిట్ స్టాప్ ఇస్ ఎ నౌన్ ఫ్రేజ్. పిట్ స్టాప్ అంటే మనకు ఏ షార్ట్ బ్రేక్, అంటే ఒక షార్ట్ బ్రేక్ ఇస్తారు కదా. ఇప్పుడు కోర్టులో మనకి వాయిదాలు వేస్తారు కదా, అంటే జడ్జిమెంట్ పూర్తి అవ్వకుండా వాయిదాలు వేస్తారు కదా, దాన్ని మనం షార్ట్ బ్రేక్స్ అంటాం. ఏ షార్ట్ బ్రేక్ ఆర్ ఇంటర్మీడియట్ స్టెప్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ టు అడ్రస్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఆర్ డెసిషన్. అంటే డెసిషన్ తీసుకోకుండా హోల్డ్ లో పెట్టడం, షార్ట్ బ్రేక్ ఇవ్వడం అనమాట. సో కాంటెక్స్ట్ పిట్ స్టాప్ అంటే ఏంటి, ఇక్కడ మన కాంటెక్స్ట్ లో
అంటే దాని మీద డెసిషన్ ఇంకా క్లియర్ చేయకుండా అక్కడతో స్టాప్ అయింది అన్నమాట. ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఏ షార్ట్ బ్రేక్ ఆర్ ఇంటర్మీడియట్ స్టెప్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద జడ్జ్ గ్రాంట్ చేశాడు. ఏం గ్రాంట్ చేశాడు? ఎ పిట్ స్టాప్ అంటే బ్రేక్ ఇచ్చాడు అనమాట, అంటే స్మాల్ బ్రేక్ ఇచ్చాడు అనమాట దానికి ఆ కేసులో అనమాట. సో ద జడ్జ్ గ్రాంటెడ్ ఎ పిట్ స్టాప్ ఇన్ ద ట్రయల్లో. ఎందుకు? టు అలౌ బోత్ పార్టీస్ టు సబ్మిట్ అడిషనల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి వాళ్ళకి సమయం ఇచ్చాడు అనమాట. డెసిషన్ పూర్తి అంటే జడ్జిమెంట్ పూర్తిగా ఇవ్వకుండా he gave time for the both party to submit additional evidence అని చెప్తున్నాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎ పిట్ స్టాప్ అంటే a short break or intermediate step in legal proceedings అనొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ దిస్ మీనింగ్, ఆ కాంటెక్స్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ యూ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద editorial, Morley 5, and very important again. So now let's begin the editorial. And this editorial is talking about contested harvest. Contested అంటే డిబేటెడ్, ఇక్కడ డిబేటెడ్ అని వస్తుంది. డిస్కస్డ్, డిబేటెడ్ అని వస్తుంది. డిబేటెడ్ ఆర్ డిస్కస్డ్ అని వస్తుంది. హార్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. కంటెస్టెడ్ హార్వెస్ట్ ఎక్కడ? ఆన్ ఇండియా అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ఈ డిబేట్ దేని గురించి వచ్చిందంటే, కంటెస్టెడ్ హార్వెస్ట్ అనేది జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్ ఇండియా గురించి మాట్లాడుతుంది. ఇండియాలో ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్ గురించి డిస్కషన్ అంతా కూడా. సో డిస్కషన్ ఇస్ వాట్, ఇదంతా కూడా ఇండియాలో జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే చేంజ్డ్ ఫుడ్ క్రాప్ అనమాట ఇదంతా కూడా. ఓకేనా? సో దిస్ ఇస్ హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. హెడ్లైన్స్ అంటే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అని అంటాడు. ఆఫ్టర్ రీడింగ్ ద కంప్లీట్ ఆర్టికల్ యూ హ్యావ్ టు చూస్ లైక్ దిస్ అనమాట. టైటిల్ అంటే ఎలా చూస్ చేసుకోవచ్చు, ఈ హెడ్లైన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ సబ్ హెడ్లైన్స్ వచ్చేసి మనకి మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నప్పుడు మీకు సబ్ హెడ్లైన్ విల్ హెల్ప్ యూ టు ఆన్సర్. ఆథర్ ఒపీనియన్ కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. మరి వాట్ ఆథర్ వాంట్ టు ట్రైయింగ్ టు సే, వాట్ ద ఆథర్ వాంట్ టు ట్రై టు సే డ్యూ టు విత్ దిస్ ఆర్టికల్ అంటే చూద్దాం. సో టాపిక్ ఏంటి మనకి? కంటెస్టెడ్ అంటే డిబేటెడ్ హార్వెస్ట్ ఆన్ ఇండియా అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్ అన్నాడు. అండ్ సబ్ టైటిల్ చూడండి, సబ్ హెడ్లైన్ చూడండి. దిస్ విల్ గివ్ ద మెయిన్ ఐడియా. సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఇదంతా కూడా సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది. సో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మైట్ నాట్ బి పర్ఫెక్ట్ అవ్వకపోవచ్చు అంటున్నాడు. బట్ వాట్ మ్యాటర్స్ ఈస్ మళ్ళీ సబ్జెక్ట్, ఇది వర్బ్. సో వాట్ మ్యాటర్స్ ఈస్ దట్ దే ఆర్ యూస్ఫుల్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? సో మనకి మెయిన్ ఐడియా ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ వాట్ మ్యాటర్స్ ఈస్ దే ఆర్ యూస్ఫుల్, అవి యూస్ఫుల్ అని చెప్తున్నాడు. ఓకే, సో మొత్తం మీద అర్థం కావాలంటే లెట్ us స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. అండ్ పారాగ్రాఫ్ అనగానే అందులో మనకు గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సెంటెన్స్ మనకి ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది. ఆ మీనింగ్ అర్థం కావాలంటే దెర్ ఆర్ 2 things దే హ్యావ్ టు బి రిమెంబర్డ్. 2 things ఉంటాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటి లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్. వర్బ్ అంటే ఏంటి? దాని యొక్క యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. ఇవి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే అవి ఎందులో ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. మనకి సబ్జెక్ట్ వర్బ్ ఎందులో ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సబ్జెక్ట్ వర్బ్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్ చదువుతున్నామంటే దాని మీనింగ్ అర్థం కావాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎందులో ఉంటాయి? క్లాజెస్లో మళ్ళీ 2 types ఉంటాయి. ఏంటి? మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సరే, ఇప్పుడు మెయిన్ క్లాస్లో కూడా మనకి సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది, సబార్డినేట్ క్లాస్లో కూడా మనకి సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ సబార్డినేట్ క్లాస్లో మనకి ఏమొస్తుందంటే ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది. మీకు అందులో ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇట్లా వస్తాయి అనమాట మనకి. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చిన దాన్ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాము. దాన్ని మనము సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అంటే సెంటెన్స్లో ఒక పార్ట్ మాత్రమే అది.
అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగానే ట్రీట్ చేయాలి. కానీ మెయిన్ ఐడియా కాన్వే చేసేది మనకు మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది ఇది. సో అదేంటి, అది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అనమాట. దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే వెన్, వైల్, విచ్, హూజ్, హిఫ్ ఇవన్నీ కూడా. సో మెయిన్ ఐడియా కాన్వే చేసేది మనకు మెయిన్ క్లాస్. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇక్కడ 2 క్లాజెస్ ఇచ్చాను. చూడండి, వీ స్టేడ్ ఎట్ ద కేఫ్ అంటిల్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అన్నాను. ఇక్కడ వీ స్టేడ్ ఎట్ ద కేఫ్ అనేది మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇది మెయిన్ క్లాస్, దీన్ని మనం మెయిన్ క్లాస్ అంటాము. అంటిల్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అనేది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే దెర్ విల్ బి ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. అంటిల్ అనేది ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్. దాని తర్వాత మనకి ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, ఇలా వర్బ్ వస్తుంది. ఇట్ క్లోజ్డ్, ఇట్ ఓకేనా, అది క్లోజ్ అయ్యే వరకు మేము అక్కడే ఉన్నామంటున్నాం. సో వీ స్టేడ్ ఎట్ ద కేఫ్ అనేది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఇక్కడ వే ఏంటి మనకి సబ్జెక్ట్, స్టేడ్ ఏంటి వర్బ్ దానికి. సో మనకి మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది, సబార్డినేట్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. కానీ మెయిన్ ఐడియా కాన్వేస్ ఏంటి, ఇది మెయిన్ క్లాస్. అంటే వీ స్టేడ్ ఎట్ ద కేఫ్ అనేది మెయిన్ ఐడియా కాన్వేస్ వస్తుంది. అది మెయిన్గా, దాన్ని మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి. మరి ఇది అడ్వర్బ్గా కన్సిడర్ చేసుకోవాలి. అంతా కూడా ఒకటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి అడ్వర్బ్, టైం తెలియజేస్తుంది, రైట్. సో ఇందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది, ఇందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. బట్ ద మెయిన్ ఐడియా కాన్వే చేసే సబ్జెక్ట్ వర్బ్స్ ఏంటి, వీ స్టేడ్ ఇవి, రైట్. అంటే ఫస్ట్ థింగ్ ఓకేనా, మనకి సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది, ఇది మెయిన్ క్లాస్, ఇది అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి, ఇది టైం తెలియజేస్తుంది. అడ్వర్బ్ క్లాస్ అంటాం దీన్ని. సో క్లాస్ అంటే ఏంటి, అందులో మనకి సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు వి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు వర్బ్ ఏది స్టేట్. ఇలా లింక్ చేయాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి మనకి సెకండ్ వన్ వచ్చేసి టెన్సెస్ వచ్చి ఉంటాయి. టెన్సెస్ అంటే ఏంటి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో క్లాజెస్లోనే మళ్ళీ టెన్సెస్ ఉంటాయి. ఏ క్లాస్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అందులో మళ్ళీ యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జాంపుల్ చూడండి, టెన్సెస్ ఎక్కడ ఉంటాయి, మెయిన్ క్లాస్ అండ్ మళ్ళీ సబార్డినేట్ క్లాస్లో వస్తాయి. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉందంటే అక్కడ టెన్సెస్ ఉన్నాయన్నమాట, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇందులో 2 క్లాజెస్ ఉన్నాయి. ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్. ఎందుకంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కూడా సబార్డినేట్ క్లాస్. ఇక్కడ ఇది క్లాస్, సబార్డినేట్ క్లాస్. ఒకసారి చూడండి, వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్ మై ఫోన్ ర్యాంగ్. వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్ మై ఫోన్ ర్యాంగ్ అంటున్నాను. అంటే మై ఫోన్ ర్యాంగ్ అంటే నా ఫోన్ రింగ్ అయింది అంటున్నాను. ఇది మనకి మెయిన్ క్లాస్, ఇది మెయిన్ ఐడియా కనిపిస్తుంది. ఎప్పుడు నేను డిన్నర్ వండుతున్నప్పుడు, అంటే నేను డిన్నర్ వండుతున్నప్పుడు నా ఫోన్ రింగ్ అయింది. ఇది ఏంటి మనకి సబార్డినేట్ క్లాస్ అని. సో క్లాస్లో ఏముంటాయి మనకు సబ్జెక్ట్ వర్బ్ కదా, ఇందులో సబ్జెక్ట్ ఏంటి మై ఫోన్, ర్యాంక్ ఏంటి ఇది వర్బ్ టు మనకి ఇది దీనికి వర్బ్. అండ్ ఇందులో ఐ ఏంటి సబ్జెక్ట్, వాస్ కుకింగ్ ఏంటి వర్బ్. ఇలా లింక్ చేయాలి. సో ఇది ఏ టెన్స్ మనకి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది మెయిన్ క్లాస్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చి వర్బ్ టు వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. ఇలా మనకు వాజ్ వచ్చి V4 వచ్చి, సబ్జెక్ట్ వచ్చి వాజ్ కానీ వర్బ్ వచ్చి V4 వస్తే మనము దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అంటే మనకు ఈ టెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎక్కడ వస్తాయి మనకు క్లాజెస్లో వస్తాయి. ఇది ఏ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, గతంలో జరుగుతుంది అనమాట, ఇది జరిగింది అనమాట. సో వైల్ ఐ వాస్ కుకింగ్, వండుతున్న సమయంలో నా ఫోన్ రింగ్ అయింది, ఇది జరిగింది, జరుగుతూ ఉండేది అనమాట. ఇది పాస్ట్ కంటిన్యూస్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి మనకి, ఒక సెంటెన్స్ చదివినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వెరీ ఇంపార్టెంట్. అవి ఎందులో ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. ఏ క్లాజెస్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి. అండ్ సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి, దెర్ విల్ బి సబార్డినేటింగ్ కంజంక్షన్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. బట్ అది ఎలా ట్రీట్ చేయాలి, సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. నౌన్ అంటే ఏంటి, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. అడ్జెక్టివ్ ఏంటి, నౌని మాడిఫై ఇస్తుంది, మెయిన్ క్లాస్లో నౌని మాడిఫై ఇస్తుంది. అండ్ అడ్వర్బ్ ఏంటి, టైము, రీజన్, ప్లేస్ తెలియజేస్తుంది. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు పేపర్లో డిస్కస్ చేద్దాం, ఆర్టికల్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్ చూడండి. ఇక్కడ వరకు ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్. ఇక్కడ వరకు అంటే ఇదంతా కూడా 4 లైన్స్లో ఉంది. దిస్ ఇస్ ఓన్లీ 1 సెంటెన్స్. అండ్ ఇందులో ఎటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లేవు. అంటే ఓన్లీ 1 మెయిన్ క్లాస్ మాత్రమే ఉంది, అందులో ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేవు. ఎందుకంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లేవు. ఇందులో మరి సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మెయిన్ క్లాస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, సబ్జెక్ట్, దాని యొక్క వర్బ్ ఇంపార్టెంట్ కదా, రైట్. మళ్ళీ తర్వాత ఏంటి, టెన్సెస్ ఇంపార్టెంట్ కదా. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేసినాక మీకు కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇండియాస్ టార్చరస్ సెగా, ఇది మనకు సబ్జెక్ట్.
సెగా అంటే పీరియడ్ కదా. ఇండియా యొక్క ప్రోలాంగ్ అంటే డిస్కషన్, ఇది టార్చరస్ సెగా అంటే ఎప్పటి నుంచో డిస్కషన్ వస్తుంది అనమాట. ఇండియా టార్చరస్ సెగా అనేది మనకి సబ్జెక్ట్ ఇక్కడ. అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. టార్చరస్ సెగా అంటే ఎప్పటి నుంచో ప్రొలాంగ్డ్గా జరుగుతున్నటువంటి చర్చ. దీని వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, ఇది V2 ఫామ్. ఇది దాని యొక్క వర్బ్ ఇలా కనెక్ట్ చేయాలి. సో ఇండియాస్ టార్చరస్ సెగా మేడ్, సో అది మనకి సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది. సో సబ్జెక్ట్ ఏమేంటిది మనకి ఇండియాస్ టార్చరస్ సెగా అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ అనమాట. ఇదంతా కూడా ఏం చేసింది, మేడ్ చేసింది అంటే ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగింది అంటున్నాడు. ఏం చేసింది, మేడ్ అనదర్ పిట్ స్టాప్ అంటే అనదర్ బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఒక డిస్కషన్ ఇంకా పూర్తి అవ్వలేదు, స్మాల్ బ్రేక్ వచ్చింది అని చెప్తున్నాడు. మరి ఏంటి అనేది మనం పూర్తిగా సెంటెన్స్ చదివితే అర్థం. సో ఇండియాస్ టార్చరస్ సెగా అంటే ప్రోలాంగ్ డిస్కషన్ ఏదైతే ఉందో, ఏ డిస్కషన్ అనేది మనం క్లియర్ చదువుదాం, రైట్. సో ఇండియాస్ టార్చరస్ సెగా ఎక్కడ, ఆన్ ద ఫేట్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాఫ్ట్, ఏదైతే ఈ డిస్కషన్ ఉందో జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్ పైన వచ్చిన డిస్కషన్ ఉందో ఏదైతే ఉందో, మేడ్ అనదర్ పిట్ స్టాప్ మళ్ళీ బ్రేక్ వచ్చింది అని చెప్తున్నాడు. అండ్ ద డిస్కషన్ హ్యాడ్ అగైన్ బ్రేక్ వచ్చింది అన్నాడు. లాస్ట్ వీక్ వచ్చింది అన్నాడు. ఎవరు అంటే విత్ టూ జడ్జ్ బెంచ్ తో మళ్ళీ బ్రేక్ అయింది అంటున్నాడు. డిస్కషన్ మళ్ళీ స్టాప్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు అంటే ఆఫ్ జస్టిస్ బివి నాగరత్న గారు అండ్ సంజయ్ కారెల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళు డిస్కషన్ అంటే డిఫరెంట్ ఐడియాస్ని మళ్ళీ అంటే ఏ జడ్జిమెంట్ పైన అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ క్రాప్ పైన డిస్కషన్లో ఇద్దరు భిన్నాభిప్రాయాలు తెలియడం ద్వారా మళ్ళీ డిస్కషన్ అక్కడితో బ్రేక్ అయింది అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఏ జడ్జెస్ చూడండి. సో ఇండియాస్ టార్చరస్ సెగా, prolonged saga on the future of genetically modified food crop made another break last week with the two judge bench of the two justice evaru B.V. Nagaratnama and Sanjay Kaurel of the Supreme Court of India. వీళ్ళంతా కూడా జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ ఏం చేశారు వాళ్ళు, డెలివరింగ్ స్ప్లిట్ వర్డిక్ట్ అంటే డిఫరెంట్ వర్డిక్ట్ అంటే ఒకరొక డిఫరెంట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆన్ ద క్వశ్చన్. ఏ క్వశ్చన్ అది, ద క్వశ్చన్ ఆఫ్ అలోయింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ ఇన్ ఫార్మ్ ఫీల్డ్ లో ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ మస్టర్డ్ ని అలో చేయాలన్న ఏదైతే క్వశ్చన్ ఉందో దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అండ్ డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చారు, ఒకరు అవును అని ఒకరు వద్దు అని. దానివల్ల ఏమైంది, ద టార్చరస్ సెగా మేడ్ అనదర్ బ్రేక్ లాస్ట్ వీక్ అని చెప్తున్నాడు. ఓకేనా, కాంటెక్స్ట్ అర్థమైంది, రైట్. సో ఇది అంతా కూడా సింపుల్ సెంటెన్స్ అంటాము. దానిలో ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది. దాని సబ్జెక్ట్ వర్బ్ అనేది మీకు చూపించాను కదా, ఇది సబ్జెక్ట్ ఇది వర్బ్. మనం దేని గురించి మాట్లాడతాం, సబ్జెక్ట్ దాని యొక్క యాక్షన్ తెలియజేసేది వర్బ్, రైట్. అది సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్. నెక్స్ట్ వన్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్, ఇంకోటి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సింపుల్ సెంటెన్స్. ఇందులో కూడా ఎటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లేవు. అండ్ ఓన్లీ వన్ క్లాస్, మెయిన్ క్లాసే ఉంటుంది. సో ఇందులో సబ్జెక్ట్ చూద్దాం ఫస్ట్. ద ఓన్లీ నుంచి జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ ఇదంతా కూడా సబ్జెక్టే, ఓకేనా. సో ద యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు అట్ట, రైట్. ద ఓన్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ ఇదంతా సబ్జెక్ట్. దీని వర్బ్ ఎక్కడ ఉందంటే ఈజ్, ఇక్కడ లింక్ చేయండి, ఇది వర్బ్. దీనికి అంటే కలిపితే మీకు మీనింగ్ వచ్చేస్తుంది. ద ఓన్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ ఈజ్ కాటన్ ఇప్పటి వరకు అయితే కాటన్ ఉంది అని చెప్తున్నాడు. సో మొత్తం చదువుదాం ఇక. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ గురించి చెప్తున్నాడు. యాజ్ ఆఫ్ టుడే ద ఓన్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ పర్మిషబుల్, ఏదైతే పర్మిషన్ ఉందో అది ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ కాటన్ మాత్రం ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ అని చెప్పొచ్చు అని చెప్తున్నాడు. యాజ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, ఓకే. ఇదంతా కూడా చూడండి ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఇలా ఇది దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం మనం. దీన్ని ఏమంటాం, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. దో ఇది మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్. వెన్ దర్ ఈస్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్ అక్కడ మనకి సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్టు. అంటే సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, మళ్ళీ అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే నన్ సబ్జెక్ట్, దాని వర్బ్ ఏంటి హ్యాస్ బీన్ రిలీజ్డ్. హ్యాస్ బీన్ వచ్చి V3 వస్తే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఎప్పుడన్నా బీన్ వచ్చి V3 వస్తే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే నన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అంటే ఇది రిలీజ్ అవ్వలేదు అనమాట. దో కనెక్ట్స్ కాంట్రాస్ట్ ఐడియాస్. దీనికి ముందు మనకి ఏముండాలి, ఇది మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ద గెయిన్, ఇది సబ్జెక్ట్. మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటి, ద గెయిన్. వర్బ్ ఏంది, హ్యాడ్ ప్రాంప్టెడ్, హ్యాడ్ హెల్పింగ్ అండ్ ప్రాంప్టెడ్ V3 ఫామ్. ఎప్పుడైనా మనకి హ్యాడ్ వచ్చి V3 ఫామ్ వస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము.
అంటే గతంలో జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తుంది. ఓకేనా? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది పాస్ట్ గురించి మాట్లాడుతుంది, ప్రజెంట్ గురించి మాట్లాడుతుంది. రైట్? ఒకసారి చూద్దామా కాంటెక్స్ట్. దీనికి లింక్ చేయాలి. ద గెయిన్ హ్యాడ్ ప్రాంప్టెడ్ ఏంటి? అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాను. ప్రాంప్ట్ చేసినాయి అంటున్నాడు. గెయిన్ అంటే ఇంక్రీజ్, రైట్? ద గెయిన్ ఇన్ కాటన్ ప్రొడక్షన్, ద ఇంక్రీజ్ ఇన్ కాటన్ ప్రొడక్షన్ హ్యాడ్ ప్రాంప్టెడ్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ టు డెవలప్. ఏ విధంగా ప్రాంప్ట్ చేసినాయి? వీళ్ళని మోటివేట్ చేసినాయంట. అందులో వచ్చిన గెయిన్ అయితే ఉందో, దానిలో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే ఇంక్రీజ్ అయితే ఉందో, గెయిన్ అయితే ఉందో, ఈ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రైవేట్ అండ్ పబ్లిక్ని టు డెవలప్, ద ప్రాంప్టెడ్ దెమ్ టు డెవలప్ చేయడానికి మోటివేట్ చేసినాయి అని చెప్తున్నాడు. జిఎం సీడ్స్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ని తయారు చేసేలాగా, డెవలప్ చేసేలాగా ఈ గెయిన్ అయితే ఉందో అంటే ప్రాంప్ట్ చేసిన, అంటే మోటివేట్ చేసిన అని చెప్తున్నాయి. ఎవరిని? అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రైవేట్ అండ్ పబ్లిక్ని డెవలప్ చేసే విధంగా ప్రాంప్ట్ చేసినాయంట. ఎక్కడ? ఇన్ ఫుడ్ క్రాప్స్లో సచ్ యాజ్ రైస్లో, వీట్లో, టమాటో అండ్ బ్రింజాల్ అండ్ మస్టర్డ్. అంటే మస్టర్డ్ ఇవన్నిట్లో కూడా మనం ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ని ఇందులో కూడా ప్రొడ్యూస్ చేద్దాము, అంటే దీన్ని కూడా డెవలప్ చేద్దాం అనే విధంగా ఈ ఇక్కడ కాటన్లో వచ్చిన గెయిన్ అయితే ఉందో సేమ్ అది ప్రాంప్ట్ చేసినాయట, అంటే మోటివేట్ చేసినాయి. ఏ విధంగా మోటివేట్ చేసినాయి? టు డెవలప్ జిఎం సీడ్స్ ఇన్ ఫుడ్ క్రాప్స్ సచ్ యాజ్ రైస్, వీట్, టమాటో, ఇందులో కూడా మనం అలా చేస్తే బాగుండు అనే విధంగా ప్రాంప్ట్ చేసినాయి అంటున్నాడు. నెక్స్ట్, అండ్ అయినా కూడా ఇది పాజిటివ్ ఇచ్చాడు కదా, దో అంటే నెగిటివ్ అంటే అపోజిట్ ఐడియా కనెక్ట్ చేస్తుంది. అయినా కూడా నన్ ఆఫ్ దెమ్ అంటే నన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, అందులో ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు ఇప్పటి వరకు అని చెప్తాను. అంటే సరే వీటిలో కూడా మనం టమాటోలు ఇవన్నిట్లో కూడా అంటే ఈ సీడ్స్ కూడా మనం అలా పండిద్దాం అనుకున్నారు, కానీ అందులో ఎటువంటిది కూడా రిలీజ్ అవ్వలేదు అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది చూడండి. దట్ ఉందంటే మనకు అక్కడ సబార్డినేట్ క్లాస్ ఉన్నట్టుగా. అందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దట్ ఏ సబ్జెక్ట్. ఇక్కడ దట్ రెఫర్స్ టు ఇది అనమాట, ద స్టోరీ. ఇక్కడ దీనికి లింక్ చేయాలి. ద స్టోరీ దట్ వాస్ డెవలప్డ్, ఏదైతే డెవలప్ అయిందని చెప్తున్నాడు. అండ్ దాని వర్బ్ వచ్చేసి మనకు వాస్ డెవలప్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో సబార్డినేట్ క్లాజ్ లో సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది. అండ్ మెయిన్ క్లాజ్ లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే దీస్ ఇష్యూస్, ఇది మెయిన్ క్లాస్. అండర్ పెన్ ఇది V1 ఫామ్, సబ్జెక్ట్ వచ్చి V1 వస్తే దాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మనం యాక్టివ్ వాయిస్ అంటాం. అండర్ పెన్ అంటే ఏంటి? సపోర్ట్, స్ట్రెంగ్తెన్ అని వస్తుంది. అంటే ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఇష్యూస్ సపోర్ట్ చేస్తున్నాయట స్టోరీని అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా. దీస్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అండర్ పెన్ అంటే సపోర్ట్, స్ట్రెంగ్తెన్ ద స్టోరీ. ఏ స్టోరీ అట? ఆ స్టోరీని సపోర్ట్ చేస్తున్నాడు. ఏ స్టోరీ అది? స్టోరీ ఆఫ్ DMH11 అంటే దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ని సపోర్ట్ చేస్తుందంట. ఈ రీజన్స్ అని చెప్తున్నాడు. ఏది? దట్ వాస్ డెవలప్డ్ అంటే పాస్ట్ లో, ఇదంతా కూడా ఏది? ద స్టోరీ ఆఫ్ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఏదైతే ఉందో అది ఎప్పుడు డెవలప్ అయింది? ద స్టోరీ వాస్ డెవలప్డ్ అండర్ ఏ పబ్లిక్లీ ఫండెడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద డెవలప్ అయిందంట. ఎక్కడ? ఎట్ ద ఢిల్లీ యూనివర్సిటీస్ బయాలజీ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో ఏది? ఈ స్టోరీ డెవలప్ అయిందంట. ఆ స్టోరీ అక్కడ డెవలప్ అయింది అంటున్నాడు. ఆ స్టోరీని ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెంథెన్ చేసేలాగా ఉన్నాయని చెప్తాడు. అంటే దీస్ ఇష్యూస్ స్ట్రెంథెన్ ద స్టోరీ ఆఫ్ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 which ఏదది? దట్ వాస్ పాస్ట్ టెన్స్ లో, దట్ వాస్ డెవలప్డ్ అండర్ ఏ పబ్లిక్లీ ఫండెడ్ ప్రాజెక్ట్ ఎట్ దిస్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. అంటే ఆ స్టోరీని ఇంకా ఇంక్రీజ్ చేసే విధంగా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు దీని గురించి, రైట్? నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకి సింపుల్ సెంటెన్స్, ఇందులో ఓన్లీ వన్ సబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద జీనీస్, ఇది సబ్జెక్ట్. దీని వర్బ్ ఇక్కడ ఉంది, మేక్, ఇది V1 ఫామ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? ద జీనీస్ యూజ్డ్ ఏవైతే ఉన్నాయో ఇన్ ద ప్లాంట్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా. ద జీనీస్ మేక్ ద క్రాప్ మోర్ సూటబుల్ అనమాట. సో ద జీనీస్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, మేక్ అనేది V1 ఫామ్. ఇట్లా సబ్జెక్ట్ వచ్చి V1 వస్తే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. ఓకే, యాక్టివ్ వాయిస్ అంటాం అంటే జరుగుతుంది అని చెప్తుంది ఇక్కడ. సో ద జీనీస్ మేక్ ద క్రాప్ సూటబుల్ అండ్ లుక్రేటివ్ అని చెప్తున్నాడు. ఆ జీనీస్ ఏం చేస్తాడట? క్రాప్ ని సూటబుల్ చేస్తాడంట, ప్రాఫిటబుల్ చేస్తే అని చెప్తున్నాడు. సో చూద్దాం మొత్తం టోటల్ గా.
ద జీనీస్ వి యూజ్డ్ ఇన్ ద ప్లాంట్ లో యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో జీనీస్ మేక్ ద క్రాప్ సూటబుల్ అండ్ ల్యూక్రేటివ్, అంటే ప్రొడక్ట్ సూటబుల్ చేస్తాయి అండ్ ప్రాఫిటబుల్ చేస్తాయి ఎవరికి, టు ప్రైవేట్ సీడ్ కంపెనీస్ కి అని చెప్తున్నాడు, ఫర్ మేకింగ్ న్యూయర్ హైబ్రిడ్ వెరైటీస్. సో ఈ జీనీస్ ఏం చేస్తాయంటే ప్రైవేట్ కంపెనీస్ కి ప్రాఫిటబుల్ గా కానీ సూటబుల్ గా కానీ చేస్తాయంటే అక్కడ పంటని, అండ్ వాళ్ళని ఏం చేస్తాయి, దే ప్రొవోక్ దెమ్ టు మేక్ న్యూయర్ హైబ్రిడ్ వెరైటీస్ చేయడానికి కూడా యూజ్ అవుతాయని చెప్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి దే, ఇది మనకు సబ్జెక్ట్. అండ్ మస్ట్ బి సోన్ అంటే పండించడం, దే మస్ట్ బి సోన్, వాటిని, ఇది ప్యాసివ్ వాయిస్, బి వచ్చి V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము, వాటిని పండించాలి అన్నాడు. ఓకే, క్రాప్స్, వేరే ఫస్ట్ మనకి క్రాప్స్ అనుకుంటా. ఓకే, దే మస్ట్ బి సోన్ అంటే వాటిని పండించాలి అంటున్నాడు. చూద్దాం. ఫర్ క్రాప్స్ బి అప్రూవ్డ్ అండర్ ఇండియాస్ అగ్రికల్చర్ సిస్టమ్, ఒకవేళ ఈ క్రాప్స్ పండించాలంటే ఫర్ క్రాప్స్ టు బి అప్రూవ్డ్ అంటే అప్రూవ్ అవ్వాలి అంటున్నాడు. ఎలా, ఫర్ క్రాప్స్ టు బి అప్రూవ్డ్ అండర్ అగ్రికల్చర్ సిస్టమ్, ఒకవేళ అగ్రికల్చర్ సిస్టమ్ ప్రకారంగా ఈ పంటల్ని వాటిని అప్రూవ్ చేయాలంటే ఏంటంటే దే మస్ట్ బి ద క్రాప్స్ మస్ట్ బి సోన్ అండర్ ఓవర్ 3 seasons లో అవి పండాలంటే ఇన్ డిఫరెంట్ క్లైమేట్ జోన్స్ అండ్ ప్రూవ్ themselves to be consistently better than their existing comparators. ఒకవేళ ఆ పర్మిషన్ రావాలంటే, ఇఫ్ ద క్రాప్స్ హ్యాడ్ టు బి గాటన్ అప్రూవ్డ్ అండర్ ఇండియాస్ అగ్రికల్చర్ సిస్టమ్, ఇండియాస్ అగ్రికల్చర్ అప్రూవ్ రావాలంటే ఏం చేయాలి, అవి పంటలు అనేవి 3 seasons లో ఇన్ డిఫరెంట్ క్లైమేట్ జోన్స్ లో పండాలి అంటున్నాడు. అండ్ ఆల్సో దే హ్యావ్ టు ప్రూవ్, ఎలా, themselves ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి, కాన్స్టెంట్లీ బెటర్ దాన్ దర్ ఎగ్జిస్టింగ్ కంపారేటర్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న కంపారేటర్స్ కన్నా బెటర్ ఉన్నాయని నిరూపించుకుంటే దే గెట్ అప్రూవ్డ్ అని చెప్తున్నాడు. దే గెట్ అప్రూవ్డ్ బై ద ఇండియాస్ అగ్రికల్చర్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇది మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఇక్కడ కలర్స్ ఇచ్చాను వాటిని. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది అంటే దానిలో మనకి ఏముంటుంది, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి DMH11, ఇది సబ్జెక్ట్, పాస్ట్ ఇది వర్బ్, దానికి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. అంటే దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 పాస్ అయింది, దీస్ మెట్రిక్స్ ఈ టెస్ట్ పాస్ అయింది అన్నాడు. ఇది మొత్తం చదివితే అర్థమవుతుంది. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి మనకి, ఇది సబార్డినేట్ క్లాస్. ఇది మెయిన్ ఐడియా కాన్వే చేయదు, ఇదంతా కూడా సింగిల్ పార్ట్స్ స్పెసిఫికేట్ చేయాలి, లైక్ నౌన్, అడ్జెక్టివ్, వర్బ్. ఓకేనా. ఇది మనం వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని నౌన్ గా ట్రీట్ చేయాలి, అంతా కూడా ఆబ్జెక్ట్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. సజెస్ట్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం, మొత్తం ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేయాలి. అంటే నౌన్, ఇదంతా కూడా నౌన్ క్లాస్ అంటాం. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అంటే అది నౌన్ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అన్న నౌనే, ఆబ్జెక్ట్ అన్న. సో సజెస్ట్ అనే వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఆబ్జెక్ట్ అంటాం. సో ఇది అంతా కూడా నౌన్ క్లాస్, అంటే సబార్డినేట్ క్లాస్ ని మనం ఇది నౌన్ క్లాస్ అంటాం. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి, DMH11, వర్బ్ ఏంటి, పాస్ట్. అది మెయిన్ ఐడియా కాన్వే చేయదు. బట్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటంటే ద ట్రయల్స్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. దానికి ద ట్రయల్స్ సజెస్ట్, ట్రయల్స్ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్బ్ లో ES కానీ కలపకూడదు, ఈజ్ ఓన్లీ VN ఫార్మ్. ద ట్రయల్స్ సజెస్ట్, ఇది మనకి మెయిన్ లింక్, మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్, ఇది మెయిన్ క్లాస్. ఆ ట్రయల్స్ సజెస్ట్ చేస్తున్నాయి అంటాడు. ఏ ట్రయల్స్ అవి, కండక్టెడ్ ఓవర్ 3 years, 3 years గా చేసినటువంటి ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరు, బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అంటే ఏదైతే ఈ ట్రయల్స్ వారి చేత కండక్ట్ చేయబడ్డాయో, దే సజెస్ట్, ఏం సజెస్ట్ చేస్తున్నాయట, దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 పాస్ అయింది, పాస్డ్ దీస్ మెరిట్స్ అని చెప్తుంది, పాస్ అయిందని చెప్తున్నాయి. ఓకేనా. సో ద ట్రయల్ సజెస్ట్ ఇట్ పాస్డ్, రైట్. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇదంతా కూడా ఒకటే సెంటెన్స్ మళ్ళీ ఇక్కడ వరకు, రైట్. సో ఇందులో ఎటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లేవు కాబట్టి ఇది ఓన్లీ ఒకటే మెయిన్ క్లాస్ ఉంది. దానిలో సబ్జెక్ట్ ఏంటంటే దిస్, ఇది దిస్ రెఫర్స్ టు దిస్ ప్రీవియస్ ఐడియా అనమాట. దాని వర్బ్ వచ్చేసి లెడ్, ఇది V2 ఫామ్. లీడ్కి V2 ఫామ్ ఏంటి, లెడ్, అంటే పాస్ట్ టెన్స్ అనమాట. లీడ్ V1, లెడ్ V2. ఇక్కడ అంటే లెడ్ అంటే గివ్ వే అనమాట, గివ్ వే ఇచ్చింది అనమాట. అంటే దిస్ లెడ్, ఏదైతే పాస్ అయిందన్నాం కదా, దిస్ లెడ్ ఎవరికి, దిస్ లెడ్ ద జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీకి అండ్ ద సైంటిఫిక్ అడ్వైజరీ బాడీస్కి
ఎవరు వాళ్ళు? ద బాడీ లెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్, వీళ్ళందరికీ దారి ఇచ్చింది, అంటే వే ఇచ్చింది అనమాట. ఇలా టు అప్రూవ్ అంటే దిస్ లెడ్ GEAC అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అండ్ ద సైంటిఫిక్ అడ్వైజరీ బాడీ విచ్ వాస్ లెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫోర్సెస్ టు అప్రూవ్ అంటే వారిని అప్రూవ్ చేసేలాగా చేసిందంట. ఏది? టెస్ట్లు పాస్ అవడం ద్వారా. సో అప్రూవ్ ఏంటి? DMH అంటే ఏంటది? మనకి టెస్ట్ ఇది పాస్ అయింది కదా, ఓకేనా. దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయడానికి ఇది లీడ్ అయింది అనమాట. ఎక్కడ? ఇన్ అక్టోబర్లో ఇన్ 2020లో దానికి అప్రూవ్ చేయడానికి అంటే దారి ఇచ్చింది అనమాట, లీడ్ అలో చేసింది అనమాట. సబ్జెక్ట్ టు సర్టెన్ టెస్ట్, ఇంకా కొన్ని టెస్ట్లు ఇంకా ఉన్నాయి, అవి జరగాల్సి ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే కాంట్రాస్ట్ తెలియజేస్తే ఎక్కడ కూడా. ఆన్ ద అదర్ హ్యాండ్ అనేది ఇట్స్ అడ్వర్బియల్ కంజంక్షన్ అంటారు, అది కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. దీని ముందు పాజిటివ్ ఉంది కాబట్టి దాని తర్వాత నెగిటివ్ వస్తుంది. మరి ఇందులో స్టేట్మెంట్ చూడండి, ఇది మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చిందంటే మళ్ళీ అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద DMH11 ఈ సబ్జెక్ట్, దాని వర్బ్ ఇది సబ్జెక్ట్ వర్బ్. ఇలా దీనిలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ గ్రూప్స్, ఏది? ఎన్విరాన్మెంటలిస్ట్ గ్రూప్స్ అనే సబ్జెక్ట్. హ్యావ్ సెడ్ అనేది వర్బ్ దానికి. హ్యావ్ సెడ్ అంటే ఇది జరిగింది, రీసెంట్ గా జరిగింది అనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వారు చెప్పారు అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్స్ ఏం జరిగిందంట? ఎన్విరాన్మెంటలిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ సెడ్ చెప్పాయి. ఏమని చెప్పాయి? దట్ ద DMH దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఈజ్ ఏ హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్ అని చెప్పారంట. అంటే వాటి గురించి అవి ఏంటంటే హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్స్ అని వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళు ఇది పాజిటివ్ ఇస్తే వీళ్ళు అపోజిట్ వెళ్ళారు అనమాట, రైట్. హెర్బిసైడ్ అంటే సైడ్ అంటే ఏంటి? మనకి కిల్లింగ్. హెర్బి అంటే స్మాల్ ప్లాంట్స్. సో ఈ విధంగా ఉందని చెప్పారు. సో ఫైనల్లీ ద కాంటెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్. సో మనకు స్టార్టింగ్ ఒకసారి మీరు హెడ్లైన్స్ చూడండి. హెడ్లైన్స్ ఏమి ఇచ్చాడు? జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మైట్ నాట్ బి పర్ఫెక్ట్ బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ దట్ దే ఆర్ యూస్ఫుల్. ఇది అర్థం కావాలంటే మనం కంప్లీట్గా అది ఒకసారి చదివితే మీకు ఐడియా వస్తుంది, రైట్. సో నెక్స్ట్ చూడండి, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. సో దట్ ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకు సబార్డినేటింగ్ కండిషన్ వస్తాయి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇదే సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఇది రెఫర్స్ టు దీని వర్బ్ వచ్చేసి ఫోర్సెస్. దీనికి వర్బ్ ఇది V5 form that refers to singular subject, right? That effectively forces a subject or verb. ఇందులో సబ్జెక్ట్ వచ్చి ద డెవలపర్స్, సబ్జెక్ట్ వర్బ్ దానికి. అంటే ద డెవలపర్స్ వర్ నాట్ ట్రాన్స్పరెంట్ అని చెప్తున్నారు విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్పరెంట్ లేరు అంటున్నాడు. సో చూద్దామా పూర్తిగా. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, ఓకే. సో దాని వర్బ్ వచ్చేసి చూద్దాం, రైట్. ఇట్ ఈస్ జెనెటికల్లీ కోడెడ్ in a way that effectively forces farmers to use certain kinds of pesticides with destructive environmental consequences. And ikkada malli main subject ikkada allegations ane subject, daniki verb idi. Allegations are that the developers were not transparent with this information cheptunnadu. Idantha ur evaru annaru? Environmentalist groups emannaru, they have said that the DMH11 is a herbicide tolerant crop anna negative cheppadu. ఏం చెప్తున్నారు ఇంకా? ఇట్ ఈస్ వాళ్ళు అన్నారు ఇట్ ఈస్ జెనెటికల్లీ కోడెడ్ ఇన్ ఏ వే దట్ ఎఫెక్టివ్లీ ఫోర్సెస్ ఫార్మర్స్ టు యూజ్ సర్టెన్ కైండ్స్, అటువంటి కైండ్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూజ్ చేసే విధంగా మోటివేట్ చేస్తాయి. అండ్ ఎలా? విత్ డిస్ట్రక్టివ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి అన్నాడు. అండ్ ద అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ద అలిగేషన్స్ ఏవైతే దట్ ద డెవలపర్స్ వర్ నాట్ ట్రాన్స్పరెంట్ విత్ ద ఇన్ఫర్మేషన్ చెప్తారు. వాళ్ళు చేసే అలిగేషన్స్ ఎలా ఉన్నాయంట? ఇంకా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారు ట్రాన్స్పరెంట్గా లేరు ఇన్ఫర్మేషన్తో అంటున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ వీళ్ళు చెప్పారు, రైట్. ఎన్విరాన్మెంటలిస్ట్ గ్రూప్స్ చెప్పారు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దీస్ ఫైండింగ్స్, ఇది సబ్జెక్ట్. దీని వర్బ్ ఏది? హ్యావ్ బీన్ కంటెస్టెడ్ అంటే డిస్కస్డ్ అనమాట. అంటే దీస్ ఫైండింగ్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద కోర్ట్స్. బీన్ వచ్చి V3 వస్తే దీన్ని ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇట్లా మనకి హ్యావ్ వచ్చి బీన్ వచ్చి V3 వస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే రీసెంట్ గా జరిగిన ఇష్యూ అనమాట ఇది. అంటే దీస్ ఫైండింగ్స్ హ్యావ్ బీన్ కంటెస్టెడ్ అంటే డిస్కస్డ్ ఎక్కడ? ఇన్ ద కోర్టులో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక వినయాభిప్రాయాలు చెప్పారు కదా. సో దీస్ ఫైండింగ్స్ అండ్ ఇది రెండు సబ్జెక్ట్, ఇది కూడా సబ్జెక్టే. దీస్ ఫైండింగ్స్ అండ్ ద GEAC అప్రూవల్
ఇది అప్రూవల్ అంటే రెండు చూడండి, దీస్ ఫైండింగ్స్ అండ్ అప్రూవల్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ, అది దాని యొక్క అప్రూవల్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దీస్ ఫైండింగ్స్ అండ్ అప్రూవల్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద కోర్ట్ బై అరుణ రాడ్రిగ్యూస్ అండ్ ద ఆర్గనైజేషన్ అండ్ జీనీ క్యాంపెయిన్. వీళ్ళ ముందు కోర్టులో డిస్కషన్ జరిగింది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దే హావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద కోర్ట్ బై దీస్ పీపుల్ అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉంది. దీనిలో చూడండి 3 సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇవన్నీ కూడా సబార్డినేట్ క్లాసెస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద జిఈఏసి, వర్బ్ వచ్చేసి హ్యాడ్ వయలేటెడ్, అంటే ద జిఈఏసి హ్యాడ్ వయలేటెడ్ అంటే వయలేట్ చేశాయి అని చెప్తున్నాడు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని జరిగిందని. ఇందులో ఎనీ న్యూ ఆర్గనిజం ఆర్ మోడిఫైయింగ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఇది. దీని వర్బ్ వచ్చేసి షుడ్ బి కేజ్డ్ అంటే స్టాప్ చేయాలని చెప్తున్నాడు. షుడ్ బి కేజ్డ్. ఎనీ న్యూ ఆర్గానిజం ఆర్ మోడిఫైయింగ్ టెక్నాలజీ షుడ్ బి కేజ్డ్ అంటే బంధించాలి, రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. ఇదంతా కూడా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్స్ ఎ కాన్సిక్వెన్సెస్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉందంటే అక్కడ మనకి సబార్డినేట్ క్లాజ్ ఉన్నాడు. స్టార్టింగ్లో మీకు డిస్కస్ చేశాను కదా, ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే మనకు క్లాజెస్ మీద కమాండ్ ఉండాలి. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. అందులో ఏమొస్తాయి మనకు సబ్జెక్ట్ వర్బ్ వస్తాయి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి మనకి ఇది, సో వర్బ్ ఇది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి ఇందాక డిస్కస్ చేశాను, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే ఇట్స్ కాన్సిక్వెన్సెస్. వర్బ్ వచ్చేసి ఆర్ డెలిబరేటెడ్, ఇది మనకు వర్బ్. అంటే వీటి లింక్ అనేది చాలా అందులో మన టెన్సెస్, ఇది ప్రజెంట్ ఆఫ్ పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ అంటే ఇది మనకు పాస్ట్, ఇదేమో షుడ్ అంటే సజెషన్ చేయడం, అంటే ఇదేమో మనకి ఆర్ వచ్చి వీతి వస్తే ప్రజెంట్ సింపుల్ మ్యాట్. సో మళ్ళీ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అసలు మెయిన్ ఐడియా కాన్వేస్ అది ద జడ్జెస్, ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. డిసగ్రీడ్ అంటే V2 ఫామ్, ఇది సింపుల్ పాస్ట్ ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. అంతటా జడ్జెస్ డిసగ్రీ చేశారు. అమాంగ్ దెమ్సెల్స్ అంటే ఇద్దరు ఒపీనియన్స్, తన ఒపీనియన్ తను డిసగ్రీ చేసుకున్నారు అనమాట. ఒకరు గుడ్ అంటే ఒకరు బ్యాడ్ అన్నారు అనమాట. ఇదంతా మెయిన్ ఐడియా కనిపిస్తుంది. ఒక చూద్దామా? సారీ, ఈ సెంటెన్స్ ఇక్కడ వరకే ఉంది. రైట్, చూద్దాం. రిమైనింగ్ చెప్తా. సో ద జడ్జెస్, ఇది మళ్ళీ ఇందులో సబార్డినేట్ క్లాస్ ఇదంతా కూడా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇది వాస్, సబ్జెక్ట్ వచ్చి ఇట్లా వాస్ సింపుల్ పాస్ట్, రైట్. సో ద జడ్జెస్ డిసగ్రీ చేసుకున్నారు దెమ్సెల్స్ ఏంటి, వెదర్ ద జిఈఏసి వాస్ కరెక్ట్ అంటే కరెక్టా కాదా అనే డెసిషన్లో డిసగ్రీ చేసుకున్నారు అని చెప్తాను. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి జస్టిస్ నాగరత్న, సబ్జెక్ట్ సెడ్ అనేది వర్బ్ అంటే చెప్పారు అనమాట. ఏది జస్టిస్ నాగరత్న సెడ్ చెప్పారు. ఏమని చెప్పారు? దట్ ద జిఈఏసి హ్యాడ్ వయలేట్ చేసింది అని చెప్పారు. ఏంటి, ఏం వయలేట్ చేసిందంటే ద ప్రికాషనరీ ప్రిన్సిపల్ ని వయలేట్ చేసింది జిఏఈ అని చెప్తుంది. జిఈఏసి అని చెప్తుంది. అంటే తను చెప్పారు వయలేట్ చేశారు అని చెప్పేసి వీళ్ళు. ఎలా, అండర్ విచ్ ఎనీ న్యూ ఆర్గనిజం ఆర్ మోడిఫైయింగ్ టెక్నాలజీ షుడ్ బి కేజ్డ్ అంటే సీజ్ చేయాలని చెప్తున్నారు. అన్లెస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఆర్ డెలిబరేటెడ్ అపాన్. సో ఇదంతా కూడా ఆమె ఏం చెప్పారంటే నెగిటివ్గా చెప్పారు. ఈ జిఈఏసి మీద నెగిటివ్ చెప్పారు మోస్ట్లీ. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు రైట్. ఇందులో సబ్జెక్ట్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సింపుల్ సెంటెన్సే. ఇక్కడ వరకే ఉంది. రైట్, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి జస్టిస్ కారల్. ఇక్కడ తను ఏమన్నారు, జిఏఈ హ్యాడ్ వయలేటెడ్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని చెప్పారు. నెక్స్ట్, ఈ జడ్జ్ ఏమన్నారు, జస్టిస్ క్యారల్ హవెవర్ అంటే ఎప్పుడు వచ్చినా ఇట్ గోస్ విత్ కాంట్రాస్ట్ ఐడియాస్. అపియర్డ్, ఇది వర్బ్. సో ద జస్టిస్ క్యారల్ అపియర్డ్ టు బి సాటిస్ఫైడ్ బై ద ప్రాసెస్ అంటే తను సాటిస్ఫైడ్ ఈ ప్రాసెస్ తో అని చెప్తున్నాడు. ఇది జెనెటిక్ ఈవీల ప్రాసెస్ తోటి అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. దేర్ ఫోర్ వచ్చిందంటే ఇది కంక్లూడింగ్ అంటే సో అనమాట. దేర్ ఫోర్ అంటే ఇది షోయింగ్ ద కంక్లూజన్, రైట్. సో ఇందులో సబ్జెక్ట్ ద కేస్. పాసెస్ ఆన్ అనేది వర్బ్, ఇది మన ఫ్రేజల్ వర్బ్, ఇది వర్బ్. ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది వర్బ్లో. ద కేస్ పాసెస్ ఆన్ అంటే కొనసాగుతూ ఉంది, కంటిన్యూస్ అనమాట. సో దేర్ ఫోర్ ఇద్దరి మధ్యలో డిఫరెంట్ అభిప్రాయాలు రావడం ద్వారా సో ఏమవుతుంది, దేర్ ఫోర్ ద కేస్ పాసెస్ ఆన్ టు ఏ లార్జర్ బెంచ్ లెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మళ్ళీ ఆ కేసు ఎక్కడికి వెళ్తుంది, లార్జర్ బెంచ్కి వెళ్ళిపోతుంది. ఏ బెంచ్ అది, దట్ ఈస్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాడు. మళ్ళీ అది కొనసాగుతుంది. దానివల్లనే ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడు, పిట్ స్టాప్ అన్నాడు. మళ్ళీ అది వాయిదా పడింది అన్నాడు. సో నెక్స్ట్,
దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. హౌఎవర్ అంటే మళ్ళీ ఇట్ షోస్ విత్ ద కాంట్రాస్ట్ ఐడియాస్, రైట్. హౌఎవర్ మళ్ళీ దాని సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డెసిషన్ అనేది సబ్జెక్ట్, దాని వర్బ్ ఇక్కడ ఉంది. ఓకే, రైట్, ఇది వర్బ్ అంటే పాస్ట్ టెన్స్ ఇది. హౌఎవర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డెసిషన్ వాస్ ఏ కోర్ట్ ఆర్డర్ అంటున్నాడు. సిగ్నిఫికెంట్ డెసిషన్ మాత్రం కోర్ట్ ఆర్డర్ అంటున్నాడు ఫైనల్ గా. ఏది కోర్ట్ ఆర్డర్ టు ద సెంటర్ టు ఎవాల్వ్ పాలసీ ఆన్ జిఎం క్రాప్స్. అంటే ఫైనల్ గా డెసిషన్ ఎవరిది ఉంటుంది? కోర్ట్ ఆర్డర్ ఉంటుంది. ఏ కోర్ట్ ఆర్డర్? ఇట్ ఆర్డర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డెవలప్ ఏ పాలసీ ఆన్ ద జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంట. అంటే ఆర్డర్ ఎలా ఉంటుందంట, ఏదైనా కూడా కోర్ట్ ఆర్డరే ఉంటుంది సెంటర్కి డెవలప్ చేయడానికి, అంటే పాలసీ డెవలప్ చేయాలి అంటే జిఎం క్రాప్స్ పైన అంటున్నాడు, రైట్. సో ఇట్ వాస్ ద కోర్ట్ ఆర్డర్ టు వాట్? ద సెంటర్కు. ఎందుకు? టు డెవలప్ పాలసీ డెవలప్ చేయమని ఆన్ జిఎం క్రాప్స్. ఏదైనా కూడా కోర్ట్ ఆర్డరే ఉంటుంది హౌఎవర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద డిస్ప్యూట్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్ మనకి దీనికి. సో ద డిస్ప్యూట్ ఈస్ ఫండమెంటల్లీ ఐడియాలజికల్ అన్నాడు. సో ద డిస్ప్యూట్ ఓవర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఏదైతే ఉందో ఈజ్ ఫండమెంటలీ ఐడియాలజికల్, రీజనబుల్ అనమాట. అండ్ లెస్ ఆన్ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ యార్డ్ స్టిక్స్ ఆఫ్ ఈల్డ్ అండ్ ఫార్మ్ ఎకనామిక్స్ అన్నాడు. మొత్తం డిబేట్ అంతా ఓకే రీజనబుల్ గానే ఉంది, కానీ ఇందులో ఎటువంటి ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ లేవు, ప్రొడక్షన్స్ లేవు, అండ్ ఫార్మ్ ఎకనామిక్స్ లెస్ ఆన్ అన్నాడు కదా. లెస్ ఆన్ ద ట్రెడిషనల్ అగ్రికల్చర్ యార్డ్ స్టిక్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ గురించి ఎటువంటి డిస్కషన్ లేదు, ఫార్మ్ ఎకనామిక్స్ పైన ఎటువంటి డిస్కషన్. ఓన్లీ డిస్ప్యూట్ ఈస్ ఫండమెంటల్లీ బేసికల్లీ ఐడియాలజికల్, స్టార్టింగ్ అంటే రీజనబుల్ గానే ఉంది, బట్ ఇట్ ఈస్ లెస్ ఆన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటారు. లెస్. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి మళ్ళీ సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇలా వేరే వచ్చిందంటే సబార్డినేట్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి పెనాషియా, ఇదంతా కూడా సబ్జెక్ట్. ఏ పెనాషియా అంటే ఏంటి? రెమెడీ, రైట్. ఇది కూడా సబ్జెక్టే. హైబ్రిడ్ సీడ్స్ అండ్ సింథటిక్ ఫర్టిలైజర్ అంతా కూడా సబ్జెక్టే, రైట్. దీనిలో వర్బ్ వచ్చేసి హ్యావ్, అన్లీస్డ్, ఇది వర్బ్. అంటే ఇవన్నీ కూడా ఎలా? అన్లీస్డ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్, అంటే ఎన్విరాన్మెంటల్ హార్మ్ని గురి చేశాయి అనమాట. అన్లీస్డ్ అంటే ఇక్కడ ఏంటి? రిలీజ్డ్ అనమాట. సో ఇవేం చేశాయి? రెమెడీ అంటే ఫ్రమ్ లాస్ట్ ఇయర్, అంటే వేరే రెమెడీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఎస్టర్ ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ అండి. అండ్ హైబ్రిడ్ సీడ్స్, సింథటిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, వైల్ ఇంప్రూవింగ్ ఈల్డ్స్ అంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూనే, బట్ దే హ్యావ్ అన్లీష్డ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్స్ అని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి కాంటెక్స్ట్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి దిస్, వర్బ్ వచ్చేసి ఇది, వర్బ్ ఇది. దిస్ ఈస్ యాంప్లిఫైడ్, అంటే దిస్ ఇస్ ఇంక్రీస్డ్. దిస్ ఇస్ ఇంక్రీస్డ్ బై ఇండియాస్ అగ్రికల్చర్ హిస్టరీ. ఏ హిస్టరీ అట? వేర్ పెనాసియా ఫ్రమ్ లాస్ట్ ఇయర్ హైబ్రిడ్ సీడ్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్ వైల్ ఇంప్రూవింగ్ ఈల్డ్స్, అంటే ప్రొడక్షన్ ఉన్నా కూడా అండ్ ప్రొడక్టివిటీ ఉన్నా కూడా, హ్యావ్ రిలీజ్డ్ అంటే అన్లీజ్డ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ అని చెప్తున్నాడు. ఎన్విరాన్మెంట్కి హార్మ్ గురి చేశాయని చెప్తున్నాడు. అంటే ప్రొడక్షన్ వచ్చినా కూడా ఎంతైనా కూడా ఎన్విరాన్మెంటల్ హార్మ్ అనేది చేశాయని చెప్తున్నాయి. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్. ఇందులో మనకి సబార్డినేట్ క్లాజ్ వచ్చింది మళ్ళీ. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద గుడ్ ఆట్ నాట్ టు బి సీన్, ఇది వర్బ్. అంటే గుడ్ ఆట్ నాట్ టు బి సీన్ యాజ్ ఎనిమీగా చూడకూడదు గుడ్ అని చెప్తున్నాడు. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చి ద కోర్ట్ అండ్ ద గవర్నమెంట్, ఇది మనకి సబ్జెక్ట్స్. వర్బ్ వచ్చేసి మస్ట్ రిమెంబర్, అంటే కోర్ట్ అయినా గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వన్ థింగ్ అన్నాడు. సో ఇన్ దేర్ డెసిషన్స్, వారి డెసిషన్స్ లో, వారి యొక్క డెసిషన్స్ ఎవరు? జడ్జెస్, టూ జడ్జెస్, రైట్. సో వారి యొక్క డెసిషన్ లో, ఇన్ దేర్ డెసిషన్ ద కోర్ట్ అండ్ ద గవర్నమెంట్ మస్ట్ రిమెంబర్ ఏంటి? ద గుడ్ ఆట్ నాట్ టు బి సీన్ యాజ్ ద ఎనిమీ ఆఫ్ ద పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు. అంటే గుడ్ ని మర్చిపోద్దు అని, ఏది మంచో మాత్రం చెక్ చేయాలి ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. గవర్నమెంట్ అయినా కానీ కోర్ట్ అయినా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద గుడ్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎనిమీ ఆఫ్ ద పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు. And this is all about today's article. Thank you very much. See you with another article. Thank you.